ఇదేదో మిసైల్ పావంట. నేను తిన్న ప్లేస్ రాంగో, వాడు చేసింది చండాలంగా ఉందో, ఇది తిన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో ₹6 ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉందా? ఈడు చేసిన దాల్ తడక కన్నా నేను ఇంట్లో చేసిన పప్పే చాలా బెటర్గా ఉంటుంది తెలుసా. Why is your face like that? My face like that only. What? అరే ఏది పడితే అదైతే తినకండి, అన్నీ వర్స్ట్గానే ఉంటాయి. అక్కడక్కడ మీ అదృష్టం బాగుంటే మంచి మంచి ఫుడ్ దొరుకుతుంది. స్నాక్స్ తెచ్చుకోవడం మాత్రం అస్సలు మర్చిపోక. అయన్నొద్దు, పాయింట్కి రా. సర్లే పాయింట్కే వస్తున్నాను. మీరు పార్ట్ 1 కానీ మిస్ అయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే అందులో భీమాశంకర్ జ్యోతిర్లింగం వీడియో నేను కవర్ చేశాను. సో మన జర్నీ హైదరాబాద్ నుంచి పూణే వరకు వచ్చి, పూణే నుంచి భీమాశంకర్ చూసుకొని అక్కడి నుంచి మనం అయితే నాసిక్ బయలుదేరాం. మనకు వెళ్ళే దారిలో ఒక హాల్ట్ అయితే ఇస్తారు, అక్కడ మాకు ఫుడ్ కోసం ఆపారనమాట. సో వడాపావు తర్వాత పోహ చాలా బెస్ట్ ఆప్షన్. ఇది తిన్న తర్వాత అయితే కొంచెం మన ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది. నేనైతే మా బస్సు దగ్గర వెళ్ళి నించుంటున్నాను, ఆ బస్సు ఎక్కడికి వెళ్ళిపోతాడా అని చెప్పేసి. ఎందుకంటే అన్నీ ఒకే బస్సుల్లో ఉన్నాయి, అన్నీ రెడ్ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ బస్సులు, ట్రావెల్స్ బస్ కూడా కాదనమాట. ఆ బస్సు కానీ వెళ్ళిపోతే ఏమైపోద్దా అని ముందే క్యాల్కులేషన్ చేసుకుంటున్నాను అప్పుడే మైండ్లో. భీమాశంకర్ నుంచి నాసిక్కి చాలా టైం పట్టింది. భీమాశంకర్ నుంచి మంచర్ వచ్చాం, మంచర్ నుంచి నాసిక్ వెళ్ళాలి. దగ్గర 5 అవర్స్ అయితే పట్టింది. మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోనే వెళ్ళాలనుకున్నాం కాబట్టి, బస్సులోనే వెళ్ళాలి కాబట్టి మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరిని అడగాలి, అక్కడ ఏదైతే ఎంక్వైరీ ఉంటుందో అది అడగాలి, కండక్టర్స్ని అడగాలి, ఈ బస్సు ఎప్పుడు వస్తుంది ఏంటి అని. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మనం ఒకవేళ ఓన్గా వెళ్తే ఖచ్చితంగా మనలో ఒకరికైతే హిందీ కొంచెమైనా వచ్చి ఉండాలి. అసలు వాళ్ళు మాట్లాడే మరాఠీ అయితే మనకు అసలు అర్థం కాదు. వాళ్ళకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, హిందీలో మాట్లాడండి అని చెప్తే గానీ వాళ్ళు హిందీలో మాట్లాడే కదా. ఇప్పుడు మనం మన భాషలో మాట్లాడతాం, వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడేస్తారు. చూసారా, అలా మాటల్లో మనం త్ర్యంబకేశ్వర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫస్ట్ టాస్క్ ఏంటంటే, మనకి అకామిడేషన్ అనేది దొరకాలి. సో ఆ బస్ స్టాప్ ఆపోజిట్ లోనే ఒక పెద్ద భక్త నివాస్ అనే ఒకటి ఉంటుంది అనమాట, శ్రీ గజానన మహారాజ్ సంస్థాన్ అని చెప్పేసి. సో ఇక్కడైతే వీకెండ్స్ కాకుండా అయితే కొంచెం దొరికే ఛాన్స్ ఉంది, కానీ వీకెండ్ అవ్వడం వల్ల మేము వెళ్ళి అడిగినా కూడా అస్సలు లేవన్నారు. చాలా పెద్దది. అండ్ అక్కడ మనకి డార్మెటరీస్ ఉంటాయి, చాలా తక్కువ ప్రైస్. అండ్ మనకి స్టే రూమ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి అనమాట. సో అందుకని నేను అక్కడికి వెళ్ళానా, బయట అందరూ చాలా మంది కూర్చొని ఉన్నారు, అక్కడ రూమ్ అయితే దొరకలేదు మనకి. ఇంకా అక్కడ కనుక్కుంటే టెంపుల్ దగ్గరలో ఇంకో భక్తి నివాస్ ఉందని చెప్పారు. సో అక్కడికేమో ఆటో మాట్లాడుకొని వెళ్దామని చెప్పేసి ఆటో అడిగితే ఆటో ₹100 అన్నాడు ఒక 1 కిలోమీటర్కి. మా మమ్మీ ఇంకా నడవలేనని చెప్పింది, అండ్ మాకు లగేజ్ కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆటో మాట్లాడుకొని భక్త నివాస్ దగ్గరికి అయితే వెళ్ళాం. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ శివప్రసాద్ భక్తి నివాస్ దగ్గర VIP దర్శన్ టోకెన్ తీసుకునేది ఒకటి ఉంటుంది అనమాట, అది చెప్తాను చూడండి. మేము వెళ్ళేసరికి ఆ భక్త నివాస్లో అయితే మాకు రూమ్ దొరకలేదు. దాని పక్కనే ఒక ప్రైవేట్ హోటల్ ఉంది, ఆ హోటల్ సహయాద్రిలోనే మేము రూమ్ తీసుకున్నాము. రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. వాడైతే నాన్ ఏసీకి 2000 ఛార్జ్ చేశాడు. రూమ్ అయితే చాలా బాగుంది, బట్ వీకెండ్ వల్ల ఎక్కువ ఛార్జ్ చేశాడు, కానీ లేదంటే ఇంకా తక్కువకే వస్తుంది. నిన్నటి రూమ్తో పోల్చుకుంటే ఇది ఒక 1000 రెట్లు బెటర్. నిన్న 1500కి పిచ్చి రూమ్లో ఉన్నాము, 2000కి ఇక్కడ బెస్ట్ రూమ్లో ఉన్నాము. సో చూసారు కదా, VIP దర్శన్కి దానికి బయోమెట్రిక్ ఉంటుంది అనమాట. ఫ్యామిలీలో ప్రతి మెంబరు వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ ఇస్తే టికెట్ ఇస్తాడు. టికెట్ ₹200. మేమైతే పొద్దునుంచి ట్రావెల్ చేస్తున్నాం కదా, ఫుడ్ ఏదైనా తినేసి దర్శనానికి వెళ్దామని చెప్పేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. సో అక్కడ VIP టికెట్ తీసుకున్నాం కదా, అది గుడి దగ్గర కూడా ఇంకో కౌంటర్ ఉందంట. మీరు ఒకవేళ వెళ్తే అక్కడ కూడా కనుక్కోండి. ఆ గుడికి అక్కడికి జస్ట్ ఒక 300 మీటర్స్ అంతే. సో మేము VIP దర్శనం టికెట్ తీసుకోవడానికి 1.5 అవర్ నించున్నాం. మళ్ళీ ఇప్పుడు దర్శనానికి ఎన్ని గంటలు అవుతుందో చెప్తాను చూడండి. వెదర్ అయితే సడన్గా భలే చేంజ్ అయిపోయింది. నేను మమ్మీ ఒక్కొక్క గొడుగు అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. సో మంచిగా అది వేసుకొని గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. సో ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఇదైతే ఎంట్రన్స్ కాదు. మనం బ్యాక్ గేట్ నుంచి లోపల లైన్లు ఫుల్ తిరిగితే అప్పుడు ఈ గేట్ దగ్గరికి స్టార్టింగ్ పాయింట్కి వస్తామన్నమాట. అసలుకి VIP దర్శన్ టికెట్ తీసుకోవడానికే మనకు 1.5 గంట. ఇప్పుడు ఈ క్యూ చూసిన తర్వాత అయితే బుర్ర బ్లాస్ట్ అయిపోయింది. అందరూ ఇంకా VIP దర్శనానికే వచ్చేసారు. 200 కదా, అందరూ కొనుక్కుంటారు. కానీ నాకేమనిపించిందంటే, అక్కడ కౌంటర్ దగ్గర ఏమో కొంతమంది ఉన్నారు, వీళ్ళేంటి ఇంతమంది ఉన్నారు అంటే వేరే దగ్గర కూడా ఉందనుకుంటా, ఆన్లైన్లో కూడా ఇస్తారేమో, అది మాకు తెలీదు. అండ్ గుడి దగ్గర కూడా కౌంటర్ ఉంది కదా, సో అక్కడ కూడా ఇస్తారనుకుంటా టికెట్లు. జనాలు అయితే ఫుల్ మంది ఉన్నారు. అండ్ మధ్యలో ఇలా డిస్ప్లేలు ఉంటాయన్నమాట. మనం మంచిగా అభిషేకం అయితే అభిషేకం, ఆరతి అయితే ఆరతి, ఆ టైంలో ఏం జరిగితే అది మనం చూసి లోపలికి అయితే వెళ్ళొచ్చు.
సో చాలాసేపు నించున్న తర్వాత ఈ ఎంట్రన్స్ బోర్డు దగ్గరికి అయితే వచ్చాము. అది ఇలా ఎంటర్ అవ్వగానే మనకు గోపురము, ఈ మేఘాలు, అసలు ఈ కొండలు అన్నీ కనిపిస్తాయి అనమాట. సో మనకి ఆ కొండలు వచ్చేసి బ్రహ్మగిరి పర్వతం అనమాట. దాని గురించి మళ్ళీ చెప్తాను. సో ఇక్కడైతే ఎంట్రన్స్. నేను ఎప్పుడు డే దర్శనం వెళ్దామని అనుకున్నా, ముందు రోజు కూడా ఈ రోజు కూడా, కానీ డే దర్శనం అవ్వలేదు. మళ్ళీ నైట్ దర్శనమే నాకు అయ్యింది. అంటే డే దర్శనం అంటే టెంపుల్ అది కూడా మంచిగా చూడొచ్చు అన్న చిన్న ఆనందం అంతే. సో ఈ టెంపుల్లో అయితే స్పర్శ దర్శనం లేదంట. గత 5 years నుంచి క్లోజ్ చేసేసారంట. ఏంటంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడిని దూరం నుంచే చూసేసి మళ్ళీ వచ్చేయడమే అనమాట. మేమైతే ఈ విఐపి టోకెన్ తీసుకున్న తర్వాత 5:30కి వెళ్ళాం దర్శనానికి. 5:30కి వెళ్తే 8 o'clock కల్లా దర్శనం అయిపోయింది. 2.5 hours పట్టింది. మరి నార్మల్ దర్శనం ఇంకా చాలా టైం పడుతుంది. సో మేమైతే అక్కడ కొంచెంసేపు కూర్చొని ప్రశాంతంగా, ఎందుకంటే నైట్ స్టే ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆరాంగా వెళ్దామని చెప్పేసి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేసి అప్పుడు బయటకు వెళ్ళామన్నమాట. బయట ఏంటంటే ఇట్లా ఎగ్జిట్ అయిన వెంటనే అభిషేకం చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ పడతారనమాట అక్కడ డ్రమ్ములలో. సో ఏం చేస్తారంటే అందరు బాటిల్స్లో తీసుకొని కొంతమంది తీసుకెళ్తారు, కొంతమంది అక్కడే ఇట్లా నెత్తి మీద పోసేసుకొని స్నానం చేసేస్తారు. అభిషేకం వాటర్ కదా, సో మీకు కావాలంటే అది కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, మా మమ్మీ చేతిలో ఆ బాటిలే ఉందన్నమాట. సో మేము నెక్స్ట్ డే ఆ వాటర్తోనే స్నానం చేసాం. సో బ్రహ్మగిరి హిల్స్ గురించి చెప్తా అని చెప్పాను కదా, త్రయంబకేశ్వర్ టెంపుల్ దగ్గరనే మనం ఆటో కట్టించుకొని వెళ్తే కనుక అక్కడ మన బ్రహ్మగిరి హిల్స్కి అయితే తీసుకెళ్తారు. పైకి వెళ్ళడానికి కొంచెం ట్రెక్కింగ్ చేయాలన్నమాట, మెట్లు ఉంటాయి. సో మెట్లెక్కి వెళ్తే అక్కడ మనకి గోదావరి నది ఆరిజిన్ పాయింట్ ఉంటుంది అనమాట. ఏ నదికైనా ఒక ఆరిజిన్ పాయింట్ ఉంటుంది. మేమైతే ఎలాగో వెళ్ళలేదు ఫ్రెండ్స్, మీరైనా వెళ్ళి చూడండి, చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇంకా దర్శనం అయిపోయింది కదా, స్టేకి వెళ్ళిపోదాము, ఆకలేస్తుంది ఏదైనా తిందామని చెప్పేసి ఈ రెస్టారెంట్కి వచ్చాము. మా చెల్లికి అయితే మధ్యలో వీడియో కాల్ చేసి అలా మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ రోజు అయిందంతానా. ఇంకా చపాతీ, ఇంకా సమ్ పన్నీర్ బుర్జీ టైప్లో సంథింగ్ ఆర్డర్ చేసాము. సరే ఆ చపాతీ కూడా చాలా గట్టిగా ఉంది, సరే అని చెప్పి తింటా ఉన్నాము. దాంతోపాటు ఒక జీరా రైస్ అయితే ఆర్డర్ చేసాం. ఆ జీరా రైస్ ఎంత హారబుల్గా ఉందంటే ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. ప్లాస్టిక్ రైస్లా ఉంది. My mom complaining all this stuff. देखो ऐसे नहीं होते राइस. Stomach problem will get stomach problem if the rice is like that. हमका stomach problem आ जाते, हमारा stomach problem आ जाते ऐसे खाते तो. చెప్పలేదు రామకృష్ణ. हाफ पका राइस पेट में ज्यादा नहीं, ऐसा राइस खाते तो, ऐसा हार्ड राइस. సార్ ఏంటి సార్ అది? మన హిందీ అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. సో అక్కడ ఏం చెప్తున్నామంటే ఆ రైస్ చాలా ఘోరంగా ఉంది, మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట మూకీ భాషలో. అది తింటే కడుపు ఇలా పిండేసినట్టు అయిపోద్దని చెప్పేసి. సో ఆ రోజు నైట్ అయితే అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంకా దర్శనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. నెక్స్ట్ డే మన డెస్టినేషన్ నెక్స్ట్ జ్యోతిర్లింగం అనమాట. అక్కడికి వెళ్దామని చెప్పేసి రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి లగేజ్ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చాం. అప్పుడు ఈ దారుణాన్ని తినడం అయితే జరిగింది. ఇంక ఇది సగం తినేసి వదిలేసి ఆటోలో మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. సో మేము ఈరోజు చాలా లాంగ్ జర్నీ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే త్రయంబకేశ్వర్ నుంచి నాసిక్కి వెళ్ళాలి, నాసిక్ నుంచి సంభాజీనగర్ వెళ్ళాలి, సంభాజీనగర్ నుంచి కృష్ణేశ్వర్ అయితే వెళ్ళాలి. సో జర్నీ అయితే చాలా లాంగ్గా ఉండబోతుంది. అదంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. సో ఇందాక మిసైల్ పావ్ తీసుకున్న దగ్గరే పోహా అయితే పార్సిల్ తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగుంది, చెప్తున్నాను కదా, పోహా అయితే తీసుకోండి, బెస్ట్ ఆప్షన్ ఒకవేళ అక్కడ ఉంటే కనుక. సో డే 2 అయితే ఇలా ఫినిష్ అయిపోయింది. డే 3 అయితే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ వ్లాగ్లో డే 3 అండ్ డే 4 రెండు అప్లోడ్ చేసేస్తాను. డే 2లో మాకైనా ఎక్స్పెన్సెస్ ఇక్కడ పెట్టాను చూడండి, ఫుడ్ అయితే ఎక్స్క్లూడ్ చేసి పెట్టాను, ఇది టోటల్ అమౌంట్. సో మీకు డే 1 డే 2లో ఏమైనా డౌట్స్ ఉన్నా జర్నీలో, లేకపోతే ఇంకేమైనా సజెషన్స్ కావాలన్నా కూడా నాకైతే కింద కమెంట్ చేయండి, నేను ప్రతి దానికైతే రిప్లై ఇస్తాను. సో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. అందుకోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. నేను ఇంకా బెస్ట్ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. పార్ట్ 3 మొత్తం ఫైనల్ది అప్లోడ్ చేసిన తర్వాత ఓవరాల్ మొత్తం జర్నీ ఏంటి అనేది ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి.